వేపకుంటలోని గురు స్కూల్లో సృజన 2026 పేరిట నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఫుడ్ ఫెస్ట్ ఘనంగా జరిగింది. సైన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో సుమారు 350కి పైగా నమూనా ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. ఎగ్జిబిషన్లను ప్రదర్శించిన నమూనా ప్రాజెక్టులు సందర్శకులను ఆలోచింపజేశాయి. వేపగుంటలోని గురు స్కూల్ విలువలతో కూడిన విద్యను అందిస్తూ మెరికల్ లాంటి విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. అకాడమిక్స్తో పాటు విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గురు స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఫుడ్ ఫెస్ట్ ఉత్సాహంగా జరిగింది. ఫుడ్ ఫెస్ట్లో పౌష్టికాహారం, చిరుతిండ్లు, రకరకాల నోరూరించే వంటకాలను విద్యార్థులు ప్రదర్శనలో ఉంచారు. స్టార్ హోటల్స్ చెఫ్స్ను తలదన్నే రీతిలో విద్యార్థుల వేషధారణ చేసి స్టాల్స్లో తమ ఆహార పదార్థాలను ప్రదర్శించారు. పలువురు సందర్శకులు, తల్లిదండ్రులు ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేసి వావ్ అన్నారు. వెజిటబుల్ ఫ్రూట్ కార్వింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో పలు ప్రాజెక్టులు విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టాయి. గ్రామీణ పట్టణ జీవన విధానం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సైన్స్కు సంబంధించిన పలు నమూనా ప్రాజెక్టులతో పాటు వివిధ నమూనా ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఎల్కేజీ నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సుమారు 350కి పైగా నమూనా ప్రాజెక్టులు ఎగ్జిబిట్ చేశారు. సందర్శకులు ఆయా ప్రాజెక్టులను తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రతిభకు అభినందనలు తెలిపారు.
సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రాజెక్టును ప్రదర్శించి వారి ఆలోచనలు విద్యార్థులు బయటపెట్టారని పేరెంట్స్ అన్నారు. ఇలాంటి ప్రదర్శనలతో వారిలో మరింత ఆసక్తి పెరుగుతుందని చెప్పారు. చిట్టి పొట్టి మాటల్లో పలువురు చిన్నారులు తమ ప్రాజెక్టులను తెలిపారు. నా పేరు కృష్ణశ్రీ అండి. నేను గురు స్కూల్కి వచ్చాను. మా అమ్మాయి అదిగో తన ఆశిత అన్నపూర్ణ, తన ఎల్కేజీ చదువుతుంది. ఇవాళ ఇక్కడ సైన్స్ ఫేర్ అంటే వచ్చాము. అందరు పిల్లలు చాలా బాగా చేశారు, చాలా బాగా చెప్తున్నారు అందరూ కూడా. ఇదో తన ప్రాజెక్ట్ వాల్కెనో. తినే కాదు, ప్రతి చిన్నపిల్ల ప్రతి పెద్ద పిల్ల చాలా బాగా చేశారు ప్రాజెక్ట్. ఇట్స్ హ్యాపీ టు సీ దెమ్ లైక్ దిస్. థ్యాంక్ యూ. నా పేరు సౌమ్యశ్రీ. మా అక్క వాళ్ళ పాప గురు స్కూల్లో చదువుతుంది. ప్రజెంట్ అయితే సైన్స్ ఎక్స్పో అవుతుందని వచ్చాము. అంటే తను ఎల్కేజీ చదువుతున్నా సరే ఈ ఏజ్లోని క్రియేటివిటీ యూనిక్గా క్రియేట్ చేయడం ఇవన్నీ చూడడం చాలా చూడడానికి బాగుంది. వాళ్ళకి స్టేజ్ ఫియర్ అయినా పబ్లిక్ స్పీకింగ్ అయినా భయం లేకుండా అందరి ముందు మాట్లాడగలిగేంత క్రియేటివిటీ యూనిక్నెస్ ఇవ్వడం చాలా బాగుంది చూడడానికి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ దీస్ థింగ్స్. నా పేరు సింహాచల. గురు స్కూల్లో ఈవేళ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. అన్నీ చాలా బాగున్నాయి. తిన్నాము, ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. My name is Vanshika. School name is Guru School. I am LKG. My project is fruits and vegetables. Thank you. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్కే సుభాని అన్నారు. కేజీ నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు నమూనా ప్రాజెక్టును ప్రదర్శించారని అన్నారు. వారి ప్రతిభకు ఈ ప్రాజెక్టులు అద్దం పట్టాయని చెప్పారు. సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. కేజీ నుంచి 9th క్లాస్ దాకా 352 ప్రాజెక్ట్స్, రకరకాల ప్రాజెక్ట్స్, క్లాస్ వైజ్గా అలొకేటెడ్ అయిన ప్రాజెక్ట్స్ అన్నిటిలోని వాళ్ళు తయారు చేసి తీసుకురావడం జరిగిందండి ప్రదర్శనకి. దీనికి గాను మేము క్లాస్ వైజ్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ బెస్ట్ మోడల్స్ని ఎంచుకొని వాళ్ళందరికీ కూడా ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది. ఇది పిల్లల్లో కొత్త స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. సైన్స్ ఎక్స్పో అన్నది రకరకాల ఎడ్యుకేషన్తో పాటు చైల్డ్లో ఉన్న స్కిల్ ఓరియంటేషన్స్ కూడా బయట ప్రదర్శించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మా గురుస్లో చేయడం జరుగుతుంది. తప్పగుంటలో పిల్లలందరిచే తయారు చేయబడిన రకరకాల ప్రాజెక్ట్స్, విద్యా, వైజ్ఞానిక అన్నిటికీ సంబంధించిన ప్రాజెక్ట్స్. సో చిన్నారులందరూ కూడా ఆర్ట్ మోడల్స్ తయారు చేసి తీసుకొచ్చారండి. క్లాస్ 5 నుంచి క్లాస్ 9వ తరగతి దాకా పిల్లలు రకరకాల వర్కింగ్ మోడల్స్ లైక్ రైన్ అలర్ట్ అలారం, లైక్ సైకిల్ వాషింగ్ మిషన్, ఫ్లడ్ అలారమ్స్, ఇలాంటి చాలా అలారమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుత జీవన శైలిలో అందరికీ ఉపయోగపడేవి వైజ్ఞానిక పరికరాలన్నీ తయారు చేసి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాళ్ళ యొక్క కలయికతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు అందరూ కలిసి ఈ సైన్స్ ఎక్స్పోలో ప్రాజెక్ట్స్ ప్రదర్శనకు పెట్టారు. అన్నీ చాలా బాగున్నాయి. పిల్లల యొక్క నైపుణ్యత ఈ ప్రదర్శనలో బాగా తెలియపరుస్తుంది. తర్వాత పేరెంట్స్ అందరిని కూడా ఆహ్లాదపరచడానికి ఫన్ జోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, గేమ్ జోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రకరకాల ఫుడ్ ఐటమ్స్తో ఫుడ్ స్టాల్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సహాయ సహకారాలు అందించిన తల్లిదండ్రులకి మా యొక్క మా వెల్ విషర్స్ అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞాభినందనలు. థ్యాంక్ యూ. సృజన 2026 పేరిట గురు స్కూల్ నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ ఆహ్లాదకరంగా సాగింది. పాఠశాల ప్రాంగణమంతా సందడిగా మారిపోయింది. సెల్ఫీ పాయింట్స్ను కూడా వినూత్నంగా తీర్చిదిద్దడంతో పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ఫోటోలు తీసుకుని సందడి చేశారు.